ప్రజలారా, పేపర్లోని ముఖ్యాంశాలు చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి, నా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూసే ముందు, కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వలేము, ఆమె దుర్బలమైన మహిళ కాదని హైకోర్టు పేర్కొంది. ప్రతివాదుల వాదన విన్న తర్వాతే నిర్ణయము. బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో వ్యాఖ్యలు. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. సిబిఐ నమోదు చేసిన కేసుల్లో మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సోమవారం సుప్రీంకోర్టు నిరాకరించింది. గోల్కొండ కోటలో ఏర్పాట్లు పరిశీలిస్తున్న సిఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్. స్వాతంత్ర వేడుకల్లో 1000 మంది కళాకారుల ప్రదర్శన. గోల్కొండ కోటను సందర్శించిన సిఎస్ యువతి ప్రాణాలు కాపాడిన పోలీసుల అప్రమత్తత. ప్రేమలో మోసపోయి ఇంటి నుంచి వెళ్ళి ఆత్మహత్యకు యత్నించిన యువతి. శ్రీశైలం వద్ద సెల్ఫోన్ సిగ్నల్ గుర్తింపు. బోయినపల్లి పోలీసుల సమాచారంతో యువతని కాపాడి అక్కడి పోలీసులు. ప్రేమించి మోసపోయి ఆత్మహత్యకు యత్నించిన ఓ యువతని బోయినపల్లి పోలీసులు అందించిన సమాచారంతో శ్రీశైలం, దోమలపెట్ట, ఈగలపెంట పోలీసులు కాపాడారు. వనపర్తి జిల్లాకు చెందిన యువతి 24, ఓల్డ్ బోయినపల్లిలో ప్రైవేట్ ఆసుపత్రిలో 5 ఏళ్లుగా ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తుంది. అదో ఆసుపత్రిలో వనపర్తి జిల్లా జంట్రోల్కు చెందిన ఖాదర్ షా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో యువత వెంటబడిన షా ఆమెను తన గదికి పిలిచి అత్యాచారానికి పాల్పడారు. బాధ్యతరాత్రి పెళ్లి చేసుకోవాలని అడగడంతో తప్పించుకొని తిరుగుతున్నాడు. ఇదేనండి జాగ్రత్త. ఎవరైనా సరే ఆడపిల్లలు జాబ్ చేసుకొని జాబ్కు రండి, తల్లిదండ్రిని గుర్తించుకోండి, ఎవరిని చెప్పిన మాయ మాటలు నమ్మకండి. ప్లీజ్ చెప్తున్నా, ఆడబిడ్డలు జాగ్రత్తగా ఉండండి. ఏసీబీకి చెక్కిన సాగునీటి నీటిపారుదల శాఖ 6,000 లంచం తీసుకుంటూ ఇరిగేషన్ ఏఈ గోపాల్ ఏసీబీకి పట్టుబడిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గుడికుంటల తాండాకు చెందిన మోనుబోతు అక్కడ జరిగిందంట. అమరావతికి అండగా ప్రపంచ బ్యాంకు. మళ్లీ తెరపైకి రుణ ప్రణాళిక. ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన బృందము. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి అండగా నిలిచేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకొచ్చింది. వైసీపీ నేతల పితారిల కారణంగా ఆగిపోయిన రుణ ప్రణాళిక మళ్లీ తెర మీదకు వచ్చింది. శనివారం నుంచి అమరావతి ప్రాంతంలో పర్యటిస్తున్న 4 సభ్యులతో కూడిన ప్రపంచ బ్యాంకు బృందం సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసింది. అమరావతి నిర్మాణానికి అందించాల్సిన ఆర్థిక సహాయ సహకారంపై ముఖ్యమంత్రి వీరితో చర్చించారు. ప్రపంచ బ్యాంకు ఉన్నతాధికారులు బృందం మరోసారి రాష్ట్రానికి వస్తుందని, ఆ తర్వాత అమరావతికి రాబోయే రుణంపై ఒక స్పష్టత వస్తుందని సిఆర్డీ అధికారులు చెప్పారు. చూడండి, అమరావతికి మళ్ళీ కళ వస్తుంది. ఆ కళ వచ్చిందంటే కారణం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మంచి నాయకుడు ఉంటే ఆ రాష్ట్రం కూడా మంచిగా డెవలప్మెంట్ అవుతుంది. 5 ఏళ్ల పాలనలో జగన్ చేసిన పాపాలకు ఆంధ్ర రాష్ట్రం అంటేనే రాజధాని లేని ప్రాంతం. ఆంధ్ర రాజధాని అంటే ఏది చెప్పలేదు. అట్లాంటి జగన్ ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేశాడు. ఆయనతో చెప్పుకుంటా పోతే ఎన్ని గంటలైనా చెప్పచ్చు జగన్ గురించి. ప్లస్ వాళ్ళ యొక్క దగ్గరుండే రాసలీలల గురించి. విజయసాయిరెడ్డి, మాధవ్, గోరంట్ల మాధవ్, ఈయన దువాళ్ళ శ్రీనివాస్, ఆయన దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి. చూడండి, ఇంకా ఎన్ని బయట వస్తాయి. ఈయన రాసలీల ఏం చేస్తున్నారు, ఏం పడు, వీటి వెనకాల ఎవరు, ఏంది. ఇప్పటికైనా జగన్ గారు ఇట్లాంటి వాళ్ళందరినీ పార్టీ నుంచి ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయండి. మీరు ఫస్ట్ పార్టీని సస్పెండ్ చేయండి. ఆడపిల్లలు సమాజం గౌరవించాలంటే ఇట్లాంటి వాళ్ళని చేయండి. లేదంటే వాళ్ళని పక్కలో పెట్టుకుంటామంటే అది మీ ఇష్టం. దానికి ప్రజలు ఏం చేయలేరు.
అప్పుడు అడ్డుకొని ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తారా? బీఆర్ఎస్ పాలనలోనే సీతారాం నిర్మాణం పూర్తయింది. ఆ క్రెడిట్ కొట్టేసేందుకే కాంగ్రెస్ హడావుడి. హరీష్ రావు కాల్ సెంటర్ కాదు డోర్ సెంటర్కు వస్తారు. హరీష్ రావుపై పొన్నం మధ్యాహ్నం భోజనం వికటించి 24 మంది విద్యార్థులకు అస్వస్థత. బీబీపేట పాఠశాలలో ఘటన, హెడ్ మాస్టర్ సస్పెన్షన్. శ్రీశైలం ప్రాజెక్టు జల విద్యుత్తు కోసమే. బేసిన్ ప్రాజెక్టుల రచన కల్పించాలి. తెలంగాణ బచావ్ ట్రిబ్యునల్ తీర్పును సమీక్షించవద్దు. పాత వినియోగానికి రచన ఉంది. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాల పంపిణీపై బ్రిటిష్ ట్రిబ్యునల్ కౌంటర్ దాఖలు చేసిన 2 రాష్ట్రాలు. 15 రోజులుగా రిజైన్లు. 28, 29 విచారణ. గురుకులాలను పట్టించుకునే వారే కరువు. 8 నెలల్లో 36 మంది విద్యార్థులు చనిపోయారు. ఆయా కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి. ఇప్పటికి 500 మంది జ్వరంతో బాధపడుతున్నారు. అధ్యయనానికి ఆర్ఎస్ ప్రవీణ్ ఆర్దంలో కమిటీ. కేటీఆర్ సిరిసిల్ల జిల్లాలో విద్యార్థి అనిరుద్ కుటుంబానికి పరామర్శ. మీరేం చేశారు సార్? 10 ఏళ్ళు పరిపాలించారు. గురుకులాల్లో సరిగా లేవని మీ 10 ఏళ్ళలో ఉండిందే ఇది ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగానే మీరు వెళ్ళారు. మీరు 10 ఏళ్లలో మంచి బిల్డింగ్లు కట్టి మంచిగా డెవలప్ చేసి ఉంటే అదే కంటిన్యూ అవుతుంది కదా. మీ 10 ఏళ్ళలో అయింది, ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది, అదే కంటిన్యూ అవుతుంది. మెల్లిగా చేస్తున్నారు కదా వీళ్ళు కూడా. మీరు 10 ఏళ్లలో ఏమి అప్పుడు ఫామ్ హౌస్లో కేసీఆర్ ఉన్నారు, మీరేమో రిబ్బన్ కటింగ్లు చేసుకుంటూ మీరున్నారు. నకరేకల్ మున్సిపల్ చైర్మన్ పదవిని కోల్పోయిన బీఆర్ఎస్ 9 గ్రామాలను తిరిగి నిజామాబాద్లో కలపాలి. ప్రజాప్రాయ సేకరణలో డిమాండ్. వరంగల్ హనుమకొండలు కలపాలని డిమాండ్. కలిపేసి వరంగల్ జిల్లాగా మార్చాలి. నేడు కాజీపేటలో సదస్సు. పరకాలను అమరవీరుల జిల్లాగా ప్రకటించాలని. ఖమ్మం కిల్లాపై 30 కోట్లతో రోప్వే. డిప్యూటీ సీఎం బట్టి. తుమ్మల, జూపల్లి, పొంగులేటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యాటక క్షేత్రాలు పరిశీలన. అమరరాజుకు సహకారం అందిస్తాము. రాష్ట్రంలో కొనసాగుతున్న కంపెనీలకు మద్దతు. సీఎం రేవంత్ విదేశ పర్యటన విజయవంతము కావడాన్ని ఓపుకోలేకపోతున్న బీఆర్ఎస్. కేటీఆర్ ఒప్పందం చేసుకున్న కంపెనీలన్నీ ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయి. ఆది శ్రీనివాస్. కమలంలో కుర్చీ పోరు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ. రేసులో ముందున్న వీటల రామచంద్రరావు. ఎత్తులు పై ఎత్తులేస్తున్న ఆశావాహులు. ముఖ్య నేతల మధ్య కొరబడిన సయోధ్య. ఆశ చూసి వ్యవహరిస్తున్న హైకమాండ్. ఖనిజ అన్వేషణలో ప్రైవేటుకు పెద్దపీట. నేడు వర్గీకరణ విజయోత్సవ ర్యాలీ. ఎంఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. మేడిగడ్డపై డ్రోన్ ఎగరవేసిన కేసులో కేటీఆర్కు ఊరట. ఆల్మట్టి నుంచి సాగర్ దాకా గేట్లన్నీ మూత. ప్రాణాలు తీసిన అతివేగం. డివైర్ని ఢీకొట్టిన బైకు, 3 మృతి. చూడండి, అతివేగంగా వెళ్తున్న బైక్ అదుపు తప్పి డివైర్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 యువకులు మృతి చెందారు. ఈ సంఘటన బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. పాపం. ఉపాధ్యాయులతో కాపీ కలెక్టర్. చెరువుల్లో కాలనీలు, బస్తీలు 40 ఏళ్ల కిందట నీటితో కలకల. ఇప్పుడు నిర్మాణంలో నిండిన చెరువులు. హుస్సేన్ సాగర్తో సహా అంతటా ఆక్రమణలే. 56 చెరువులపై నివేదిత. ఆ వివరాల ఆధారంగా హైడ్రా చర్యలు. త్రిముఖ వ్యూహంతో ముందుకు. అందుబాటులోకి 24 మెట్రో డీలక్స్ బస్సులు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల ప్రజలు 24 సరికొత్త మెట్రో డీలక్స్ బస్సులను అందుబాటులోకి తెచ్చున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. నగరము నిద్రిస్తున్న వేళ మెట్రో సేవలు.
రైలు నిర్వహణలో రోలింగ్ స్టాక్ కీలక పాత్ర. రాష్ట్రపతితో హిందూకు ఆకర్షణ, నగర విద్యార్థికి అరుదైన అవకాశము. నగరంతో పాటు పలు ప్రాంతాల్లో లైబ్రరీలు ఏర్పాటు చేసి సేవాదృక్తాన్ని చాటుతున్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థిని ఆకర్షణ సతీష్కు రాష్ట్రపతితో పాటు ఇందులో పాల్గొనే అవకాశం కల్పించింది. ఆ అన్నదమ్ములు స్మగ్లర్లు. ఏఓబి నుంచి బెంగళూరు యాప్ పైన ఆయిల్ సరఫరా నిఘా పెట్టి పట్టుకున్న రాచకొండ పోలీసులు. 13.5 కిలోల ఆయిల్ పట్టివేత. బహిరంగ మార్కెట్లో 14 కోట్లు విలువంట ఆయిల్. అది ఆయిల్ అంట 14 కోట్లు. మెట్రో పరుగులెనుక వందల మంది శ్రమ. ఎమ్మెల్యే దానం నాగేందర్ మరియు ఇద్దరిపై కేసు. నిశ్చితార్థం రద్దయిందని యువకుడు ఆత్మహత్య. విద్యార్థులకు ఆటలు ముఖ్యమే. ఎమ్మెల్యే తలసాని. కడుపుబ్బ నవ్వించిన బాసిన మాతాకి జై. వైద్యురాలపై హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.